మీరు యూట్యూబ్ ఛానల్ గ్రో చేయాలని చాలా కష్టపడుతున్నారు, కానీ వ్యూస్ సబ్స్క్రైబర్స్ రావడం లేదా? ఎందుకు కొన్ని ఛానల్స్ ఒక్క సంవత్సరంలోనే 200K సబ్స్క్రైబర్స్ దాటిపోతున్నాయి, మరికొన్ని 20K వద్దే ఆగిపోతున్నాయి? అసలు సమస్య ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాలా యూట్యూబర్స్ గుర్తించకుండా కొన్ని చాలా కామన్ మిస్టేక్స్ చేస్తుంటారు. అదే వారి గ్రోత్ నాశనం చేస్తుంది. మీరు కూడా అదే తప్పులు చేస్తున్నారా? చూద్దాం. ఒక యూట్యూబ్ ఛానల్ గ్రో కావాలంటే కంటెంట్ స్ట్రాటజీ చాలా కీలకం. చాలామంది యూట్యూబర్స్ ఏం కావాలో తెలియకుండా ర్యాండమ్ వీడియోస్ చేస్తుంటారు. నిచ్ మారుతూ ఉండకూడదు. యూట్యూబ్ ఆల్గోరిథం కన్సిస్టెంట్ కంటెంట్ను కోరుకుంటుంది. కంటెంట్ టైప్ను ఫిక్స్ చేసుకోవాలి. ఎడ్యుకేషనా, ఎంటర్టైన్మెంటా, టెక్కా లేదా వ్లాగ్సా అని. టార్గెట్ ఆడియన్స్ను గుర్తించాలి. ఒక వీడియో టెక్ గురించి, ఇంకొకటి కుకింగ్ గురించి, మరొకటి ట్రావెల్ గురించి చేస్తే యూట్యూబ్ ఆడియన్స్ మిక్స్ అయిపోతారు. ఇన్స్టెడ్ ఒక క్లియర్ కేటగిరీలో ఉండాలి. ఎగ్జాంపుల్, ఓన్లీ వ్లాగ్స్, ఓన్లీ టెక్, ఓన్లీ ట్యుటోరియల్స్. ఒక ప్రాపర్ కంటెంట్ ప్లాన్ తయారు చేసుకోవాలి. సక్సెస్ఫుల్ క్రియేటర్స్ ఎలా పనిచేస్తున్నారో అబ్జర్వ్ చేయండి. ట్రెండింగ్ టాపిక్స్ అండ్ ఆడియన్స్ ఇంట్రెస్ట్కు అనుగుణంగా వీడియోలు చేయండి. యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే కన్సిస్టెంట్గా ఉండడం చాలా ముఖ్యం. చాలా యూట్యూబర్స్ మొదట ఉత్సాహంగా వీడియోలు చేస్తారు, కానీ కొన్ని నెలల్లోనే డ్రాప్ అయిపోతారు. యూట్యూబ్ ఆల్గోరిథం కన్సిస్టెంట్ క్రియేటర్స్ను ప్రమోట్ చేస్తుంది. వ్యూవర్స్ కూడా ఎప్పుడో ఒకసారి వచ్చే ఛానల్స్ను ఇగ్నోర్ చేస్తారు. రెగ్యులర్ అప్లోడ్స్ లేకపోతే వాచ్ టైం తగ్గిపోతుంది, గ్రోత్ స్లో అవుతుంది. ఒకరోజు 5 వీడియోలు చేసి తర్వాత నెలల పాటు మౌనంగా ఉండటం, ర్యాండమ్గా అప్పుడప్పుడే వీడియోలు అప్లోడ్ చేయడం, ఇలా చేయకూడదు. అప్లోడ్ షెడ్యూల్ పెట్టుకోవాలి. వీక్లో 2-3 వీడియోస్ అంటే అదే ఫాలో చేయాలి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి బ్యాచ్ కంటెంట్ క్రియేట్ చేయండి. యూట్యూబ్లో 90% క్రియేటర్స్ SEOని పట్టించుకోరు. అంటే వీడియోస్ని సెర్చ్లో రాకుండా చేసి గ్రోత్ని సరిగ్గా యూటిలైజ్ చేయకపోవడం. SEO అంటే టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్లో ప్రాపర్ కీవర్డ్స్ ఉపయోగించడం, హై CTR థంబ్నెయిల్స్ ఉపయోగించడం, ఎంగేజ్మెంట్ పెంచే టైటిల్స్ అండ్ మెటాడేటా ఉపయోగించడం, సింపుల్గా టైటిల్ పెట్టడం. ఎగ్జాంపుల్, మై ఫస్ట్ వీడియో అని. క్లిక్ బైట్ లేకపోయినా క్యాచీ థంబ్నెయిల్ అండ్ టైటిల్ లేకపోవడం, ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్ ఖాళీగా పెట్టడం. ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. విడ్ఐక్యూ, ట్యూబ్బర్డ్ ఇలాంటి టూల్స్తో కీవర్డ్ రీసెర్చ్ చేయండి. టెక్స్ట్ ప్లస్ కాంట్రాస్ట్ కలర్స్తో అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయండి. క్లిక్ వర్తీ టైటిల్స్ ఉపయోగించండి. ఇన్స్టెడ్ ఆఫ్ బెస్ట్ కెమెరా ఫర్ యూట్యూబర్స్ అని లేకుండా యూట్యూబర్స్ కోసం బెస్ట్ బడ్జెట్ కెమెరా 2025లో మస్ట్ బై అని క్లిక్ వర్తీ టైటిల్స్ చేయండి. ఇవి మీ యూట్యూబ్ గ్రోత్ని కట్టిపడేసే 3 ప్రధాన కారణాలు: కన్సిస్టెన్సీ, ప్రాపర్ కంటెంట్ స్ట్రాటజీ, SEO అండ్ థంబ్నెయిల్స్ ఆప్టిమైజేషన్. మీరు ఈ 3 మిస్టేక్స్లో ఏది ఎక్కువగా చేస్తున్నారో కామెంట్ చేయండి. మీ ఛానల్ గ్రోత్ కోసం నెక్స్ట్ వీడియోలో మరిన్ని పవర్ఫుల్ టిప్స్ తీసుకురాబోతున్నాను. మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.